సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. జ్యోతిరావు విల్లు. జ్యోతిరావు 1887 జూలైలో విల్లు రాశారు. మరణించిన తన సోదరుడు రాజారాం తాను ఎవరి సంపాదనతో వారు విడివిడిగా ఉంటున్నామని, తమకు పిల్లలు లేని కారణంగా తాను తన భార్య యశ్వంత్ అనే కుర్రవాణ్ణి పుట్టిన 12వ రోజు నుంచే చేరదీసి పేరు పెట్టి పెంచుకుంటున్నామని, అతనినే పుత్రునిగా భావిస్తున్నామని అందులో రాశారు. తన ఆస్తికి తన సోదరుని పుత్రుడు గణపత్ రాజారాం పూలే హక్కుదారుడు కాదని, తన ఆస్తిపాస్తులు యావత్తూ యశ్వంత్ అతని వారసులు అనుభవించాలని చెప్పారు. యశ్వంత్ వయసు అప్పటికి 13 సంవత్సరాలు. యశ్వంత్ సరిగ్గా చదువుకోకపోయినా, చెడు అలవాట్లకు లోనైనా అతనికి ఆస్తిలో స్వల్పభాగం మాత్రమే వస్తుందని, అలాంటప్పుడు తన భార్య సావిత్రిబాయి సత్యశోధక్ సమాజ సభ్యులతో సంప్రదించి ఒక శూద్రబాలుని, మాలి, కుంచి, దంగర్ కులాల వారిని ఎవరినైనా పెంచుకుని ఆస్తి అతనికి ఇవ్వాలన్నాడు. యశ్వంత్ సత్యశోధక్ సమాజం ఆదర్శాలను అనుసరించి నడుచుకోవాలని, శూద్రులకు, అతిశూద్రులకు మానవ హక్కుల గురించి బోధించి వారిని బ్రాహ్మణ వర్గాల పంజా నుంచి విముక్తం చేయాలని, జీవితాన్ని ఆదర్శవంతంగా గడపాలని, బ్రిటిష్ ప్రభుత్వం శూద్రులను రక్షిస్తుందన్న నమ్మకం తనకు ఉంది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి సాధ్యమైనంత సహకారాన్ని అందించాలని విల్లులో రాశారు. తనకు అంతిమ సంస్కారం కుటుంబ సంప్రదాయ ప్రకారమే జరపాలని, తన మృతదేహాన్ని ఉప్పుతో భూస్థాపితం చేయాలని, దహనం చేయవద్దని రాశారు. బ్రాహ్మణులు గాని, బ్రాహ్మణానుయాయులు గాని తన మృత శరీరాన్ని తాకరాదన్నారు. వారి నీడ కూడా తన మీద పడకూడదన్నారు. ఈ విల్లు వల్ల జ్యోతిరావుకు ఒక ఇల్లు ఉన్నదని, మరో ఇంట్లో వాటా కూడా ఉన్నదని తెలుస్తున్నది. 2 ఇళ్ళు పూణేలోనే ఉన్నాయి. ఖానావాడిలోనే తమ పూర్వీకుల ఆస్తిని కూడా జ్యోతిరావు విల్లులో పేర్కొన్నారు. జ్యోతిరావు కుమారుని చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. అతనికి అన్ని సదుపాయాలు కూర్చారు. శూద్రుల విముక్తికి పోరాడే యోధినిగా అతడు తయారు కావాలని కోరుకున్నారు. ఇంట్లో జ్యోతిరావును తాచాసాహెబ్ అని పిలిచేవారు. ఆయన స్ఫురద్రూపి, ఎప్పుడూ తీవ్రమైన ఆలోచనలతో ఉండేవారు. తప్పులు చేసేవారికి ఆయనంటే హడలు. ఆయన శత్రువులు పనిగట్టుకుని ఆయన మీదకి గుండాలను పంపుతుండేవారు. వీధిలో ఆయన్ను అల్లరి చేయటానికి ప్రయత్నిస్తుండేవారు. ఈ కిరాయి గుండాలు తరచూ ఆయన సభలలో విషపు పాములను వదులుతుండేవారు. చచ్చిన పాములను మీదికి విసురుతుండేవారు. ఏదో విధంగా సభను భగ్నం చేయాలని చూసేవారు. బ్రాహ్మణులను కూడా లెక్క చేయనంతటి గొప్పవాడా ఈయన అని చులకనగా చూడటం, సభలలో అర్థం లేని ప్రశ్నలు అడిగి వాదం వేసుకోవటం, చిన్న విషయాలను కొట్లాటల దాకా లాగటం వంటివి తరచూ జరుగుతుండేవి. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా జ్యోతిబా సహనం కోల్పోయేవారు కాదు. అందరినీ క్షమించేవారు. తన అనుచరులు ప్రత్యర్థులపై చేయి చేసుకోకుండా జాగ్రత్త పడేవారు. పూలదండలలో పాములను పెట్టి ఆయనకు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమ ముందు విషప్రాణులు కూడా నిరపాయకరంగా అవుతాయని ప్రజలకు తెలియజేయడానికి ఇదో అవకాశం అనేవారు ఆయన. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.